హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లవ్ యువర్ ప్యాషన్. ఇవాళ మీకు బియ్యం పిండి వడియాలు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇవి చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ప్రాసెస్ చూద్దాం రండి. ముందుగా మనం ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్కి ఒక పావు వంతు సగ్గుబియ్యం తీసుకోవాలి. సగ్గుబియ్యం కలిపేసి మనం ఇప్పుడు బాగా వాష్ చేసేసుకోవాలి ఒక 4-5 టైమ్స్. ఇవి బాగా వాష్ చేసేసిన తర్వాత మనం మళ్ళీ వాటర్ వేసి ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి. బాగా 10 నుంచి 15 అవర్స్ అయితే బాగా నానుతాయి. చూడండి, సగ్గుబియ్యం బాగా నానిపోయినాయి. ఎక్సెస్ ఉన్న వాటర్ అంతా మనం తీసేసుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్లో మనం వాటర్ యాడ్ చేసి స్టవ్ మీద పెట్టుకుందాం. ఒక గ్లాస్ బియ్యానికి 3 గ్లాసుల వరకు వాటర్ పడుతుంది. నేను రేషన్ బియ్యం తీసుకున్నాను. మీకు ఏ రైస్ అవైలబుల్గా ఉంటే అది తీసుకుని వాడుకోవచ్చు. సగ్గుబియ్యానికి వాటర్ వచ్చేసి మనం ఒక పావు గ్లాస్ సగ్గుబియ్యం తీసుకున్నాం అంటే 3 పావులు వేయాలి. అంటే ఒక గ్లాస్కి కొంచెం తక్కువగా వాటర్ తీసుకోవాలి సగ్గుబియ్యానికి వచ్చేసి. అవి మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు యూస్ చేసేసుకోవచ్చు ఆ వాటర్. టోటల్గా వాటర్ వచ్చేసి మనకి ఒక 4 గ్లాసెస్కి కొంచెం తక్కువ పడుతుంది. ఒక 3 గ్లాసెస్ వరకు అందులో వాటర్ మరిగించేసి మిగిలింది మనం గ్రైండ్ చేసినప్పుడు యూస్ చేసుకోవచ్చు. నేను వీడియోలో చూపించే విధంగా ఈ కన్సిస్టెన్సీతో మనం గ్రైండ్ చేసేసుకోవాలి. మెత్తగా పట్టుకోవాలి బాగా పిండి మనం. ఇప్పుడు అల్లం పచ్చిమిర్చి మనం కట్ చేసేసి చిన్న పీసెస్ కింద చేసుకుని మిక్సీ పట్టేసుకుందాం. దీనిలో ఒక 2 స్పూన్లు జీలకర్ర కూడా వేసుకోవచ్చు. జీలకర్ర ప్లేస్లో మనం కావాలంటే వాము కూడా యూస్ చేసుకోవచ్చు. నేనైతే జీలకర్ర వేశాను. దీన్ని ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద పెట్టిన వాటర్ మనకి మరుగుతున్నాయి. దీనిలోకి మనం సాల్ట్ యాడ్ చేసుకున్నాం. సాల్ట్ కొంచెం తక్కువే పడుతుంది ఈ వడియాలకి. వాటర్ బాగా మరుగుతుంది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఈ పేస్ట్ స్లోగా వేసుకోవాలి. లేకపోతే ఇది ఉండలు కట్టేస్తుంది. స్లోగా తిప్పుతూ ఒక చేత్తో కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి. లేకపోతే ఈ పిండి అంతా గట్టిగా ఉండలాగా అయిపోతుంది. ఇద్దరుంటే కనుక మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఒకళ్ళు పిండి వేస్తూ ఉంటే ఇంకొకరు కలపటానికి బాగాని. మనం పిండి వేసేటప్పుడు కూడా మధ్య మధ్యలో ఆగి కలుపుకుంటూ ఉండాలి. లేకపోతే గట్టిగా ఉండలాగా అయిపోద్ది. అలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఈ వడియాలు రేషన్ బియ్యంతో చాలా బాగా వస్తాయి గుల్లగాను. మామూలు బియ్యంతో కూడా వాడుకోవచ్చు, కానీ కొంచెం ఎక్కువసేపు నానబెట్టాలి. అదే రేషన్ బియ్యం అయితే చాలా మెత్తగా పేస్ట్ లాగా వస్తుంది మనం గ్రైండ్ చేసినప్పుడు. ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి. పిండి మనకి ఎంత ఎక్కువసేపు ఉడికితే వడియాలు అంత గుల్లగా చాలా బాగా వస్తాయి. ఈ వడియాలు ఎవరైనా సరే చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఇందులోకి పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ వేసేసుకుందాం. కొంతమంది పచ్చిమిర్చి పేస్ట్ని వాటర్లో యాడ్ చేసేసుకుంటారు. కాకపోతే అలా యాడ్ చేయడం వల్ల పిండి మనకి నల్లగా వచ్చి వడియాలు నల్లగా ఉంటాయి. అదే పిండి మగ్గిన తర్వాత కనుక మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటే కనుక వడియాలు తెల్లగా పువ్వుల్లా ఉంటాయి. మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ వడియాలకు సంబంధించి పోస్ట్ చేశాను. మీకు ఎవరికైనా అవసరం అనుకుంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇంకొక 5 మినిట్స్ ఇలా ఉడికిస్తే సరిపోద్ది. తర్వాత మనం నువ్వులు యాడ్ చేసుకుందాం. నువ్వులు ఆప్షనల్ మట్టుకే, మనకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఒక గ్లాస్ బియ్యానికి వచ్చి నేను 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు యాడ్ చేసుకున్నాను. నువ్వులు 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలని ఏమీ లేదు, మనకు కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. నువ్వులు వేసుకోవడం వల్ల వడియాలు చాలా కమ్మగా చాలా టేస్ట్గా ఉంటాయి. కాసేపు మగ్గనిచ్చి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఈ పిండిని మనం బాగా చల్లారనిద్దాం. బాగా చల్లారనిచ్చాక మనం వడియాల కింద పెట్టేసుకుందాం. మనం కవర్ కావాలంటే కవర్, లేకపోతే క్లాత్ అయినా మనం ఏదైనా యూస్ చేసుకోవచ్చు. నేను ఒక కవర్కి ఇలా చిన్న హోల్ పెట్టి ఇందులోంచి ట్రై చేశాను అసలు ఎలా వస్తాయని. చాలా బాగా వచ్చినాయి వడియాలు.
చిన్నగా లైన్స్ లాగా పెట్టాను ముందర. తర్వాత ఇంకా నార్మల్గా చిన్ని వడియాల కింద పెట్టేశాను. చూడండి వడియాలన్నీ భలే చక్కగా ఉన్నాయి కదా, చూడటానికి చాలా బాగున్నాయి. ఆ రోజు మా పాపకి స్కూల్ హాలిడే, తను కూడా హెల్ప్ చేసింది, చక్కగా చిన్ని వడియాలు పెట్టింది. మనం పిల్లలకి ఇలా ఏదోటి చెప్పి చిన్న పనులు ఎంగేజ్ చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది, అదో మెమరబుల్గా ఉంటుంది వాళ్ళకి కూడా. ఇవి నేను పైన ఎండ్లోనే పెట్టాను. ఇవి మనం ఇంట్లో కూడా చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. మనం డైనింగ్ టేబుల్ మీద ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు. పెట్టిన రోజు కాకుండా మనం నెక్స్ట్ డే తీసుకెళ్ళి కొంచెం డ్రై అయ్యాక ఎండలో పెట్టుకోవచ్చు ఒక 2-3 డేస్. నాకు పెట్టిన నెక్స్ట్ డేకే చూడండి చక్కగా ఎండిపోయినాయి, భలే సౌండ్ కూడా వస్తున్నాయి గలగలమంటూనే. ఇప్పుడు ఈ వడియాలను వేయించి చూపిస్తున్నాను చూడండి, చాలా బాగా వచ్చినాయి, తెల్లగా పువ్వుల్లాగాను, చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయండి. చాలా క్రిస్పీగా వడియాలు చాలా టేస్ట్గా ఉన్నాయండి. నేను ఒక గ్లాస్ బియ్యం పిండితో నాకు ఈ బాటిల్ వరకు వచ్చినాయి వడియాలు. మనం ఇలా ఒకసారి చేసి స్టోర్ చేసి పెట్టుకుంటే కనుక మనకి 1 ఇయర్ వరకు పాడవకుండా ఉంటాయి. చాలామంది ఈ వడియాలు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి నుంచి తెప్పించుకుంటూ ఉంటారు. నేను కూడా అలాగే నేను చెప్పినట్టు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.